సెయింట్ జాన్ క్రిస్టియన్ పెరాలసిస్ సెంటర్ అండ్ KLM అమెరికన్ హాస్పిటల్. మా హాస్పిటల్ నందు భారతదేశంలో లేనటువంటి చక్కటి వైద్యం కలదు. మీరు ఎంతటి బాధలతో వచ్చినా ఖచ్చితంగా నవ్వుతూ మరియు సమాధానంతో వెళ్తారు. నమస్తే అండి, నా పేరు అశ్విని సూర్యబాబు గారి అని వాళ్ళ మిస్సెస్ ని నేను. ఆయన అనంతరం నేను హాస్పిటల్ నేనే టేక్అవుట్ చేసుకొని రోగులకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఆయన ఏదైతే అభ్యసించి నేచురోపతి ట్రీట్మెంట్ ఇచ్చారో దాంట్లో నేను అభ్యసించి నేషనల్ ట్రీట్మెంట్ గా రోగులకి అందిస్తున్నాను. పారాలసిస్ కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, కాలి తిమ్ములు కావచ్చు, మోకాలు నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, వాటికి ఆయన ఎట్లాగంటే ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ ట్రీట్మెంట్ నేను కొనసాగిస్తున్నాను. ఒకసారి నేను ఇచ్చిన ట్రీట్మెంట్ వాళ్ళ రోగుల మాటలోనే విందాం. నా పేరు జాఫర్ అలీ, మాది సత్యసాయి జిల్లా కదిరి తాలూకా స్టాంల గ్రామము. నాకు పచ్చపాతం వచ్చి 7 నెలలు అవుతుంది. నేను ఫస్ట్ బెంగళూరులో నిమాన్స్లో చూపించిన్నాను, అయినా కూడా ఏం లాభం లేదు. తర్వాత తెలిసిన మనుషులతో ఇక్కడ హాస్పిటల్ KLM హాస్పిటల్ కట్టి వచ్చిన్నాను. వీటికి వచ్చి ఒక 2 నెలలు అవుతా ఉంది. నాకు ఇప్పుడు బాగుంది. వచ్చేటప్పుడు నేను నడవలేకుండా ఉంటున్నాను, ఇప్పుడు నడుస్తున్నాను. ఇప్పుడు తింటున్నాను, కట్టుకున్నాను. ముందు నోటితో నేను నీళ్లు కాస్తా ఉండేది, ఇప్పుడు అది కూడా నిశ్చితే. ఇక్కడ బాగా ట్రీట్మెంట్ బాగుంది, బాగా చూస్తున్నారు మేడం. ఇంకా ఎవరికైనా ఇలా ఉంటే ఇక్కడ పంపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అన్నగారికి ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా హెల్త్ క్లియర్ అయింది. ఇప్పుడు నడవలేని స్థితిలో వచ్చి ఇప్పుడు నడుస్తున్నాడు, ప్లస్ తింటున్నాడు, తర్వాత హెల్తీగా ఉన్నాడు. నోటి నుంచి జల్లు కాలేదు కూడా పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు అన్నగారికి చాలా హెల్త్ క్లియర్గా ఉంది. అన్నగారు ఇప్పుడు లేచి నడవడానికి చాలా ఈజీగా ఉంది. మనిషి సపోర్ట్ లేకుండా నడవగలుగుతుంది. నేను బాగలేకుండా ఉండే చాలా ఆరోగ్యంగా కూలిపోయింది. దేవుని దయ వల్ల ఇక్కడ KLM హాస్పిటల్ వచ్చినాక మేడం కాడకు వచ్చినాక మేడం బాగా చూసింది, సిస్టర్లు బాగా చూసినారు, డబ్బు ఉంటే చాలా తక్కువ తీసుకున్నారు. దేవుని దయ వల్ల బాగైంది. ఇప్పుడు లక్షణంగా ఉన్నాను. ఇప్పుడు ఇంకా కొద్ది మాత్రలు వాడాలని చెప్పన్నారు మేడం. వాడతాను. నాది కదిరి కుటాగుల్ల గ్రామము, కదిరి మండలము, అఫ్సర్ భాష అని ఆయన చెప్పినాడు అడ్రస్. ఆ అడ్రస్ తో ఇక్కడ వచ్చాను. ఎన్ని హాస్పిటల్లో తిరిగాను, బాగా కాలేదు. అనంతపూర్ తిరిగాను, కదిరి అంతా చూపించుకున్నాను, తిరగలేదు. పొద్దుటూరుకి పోయినాను, బాగా కాలేదు. అల్లాదేవల తిరిగి తిరుపతి KLM హాస్పిటల్ వచ్చినాక, అమెరికన్ హాస్పిటల్కి వచ్చినాక నాకు బాగైంది. అందరికి నమస్కారము. అందరూ మీరు అంతా రావాలని కోరుతున్నాము. ఇతను గారు మా మామగారు గారు ఎస్ రహమతుల్లా కదిరి. ఇతనికి ఫుడ్ కూడా పోయేది కాదు, వాటర్ కూడా ఇబ్బంది ఉండే ముందు. ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి వచ్చాం KLM హాస్పిటల్కి. ఇక్కడ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేశారు బాగా. అంటే చేసిన తర్వాత ఇప్పుడు బాగానే ఫుడ్ తింటున్నారు, వాటర్ తాగుతున్నారు, మసాజ్ మొత్తం అంతా చేశారు. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు మేడం గారు చాలా మంచివారు. స్టాఫ్ అంతా మొత్తం అంతా బాగా చూస్తారు. మసాజ్ మొత్తం అంతా చేసి ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. తక్కువ ఖర్చుతోనే చేసి నాకు నయం చేశారు. కాబట్టి డబ్బులు తక్కువైనా కానీ మేడం ఒప్పుకుంటుంది. మీరేం భయపడకుండా రండి, ట్రీట్మెంట్ చేపించుకోండి. అల్లాదయ వల్ల మీరందరూ క్షేమంగా ఉంటారు అని కోరుతున్నాను. నమస్కారం. ఇతని పేరు రహమతుల్లా. వచ్చేటప్పుడు ఎన్ని ప్లేసెస్ లో వచ్చాడు, మాట కూడా రాకుండా ఉండింది. రైస్ ట్యూబ్ తో వచ్చాడు, తినేదానికి కష్టమైంది. రైస్ ట్యూబ్ తీసేసి అతను నడవలేని స్థితిలో వచ్చాడు, ఆస్మా కండిషన్ లో వచ్చాడు. మేము అతని కండిషన్ గుర్తించి అతను బాగా చేసి 15 days లో ఆయన రికవర్ చేసి పంపించాము. అంతే కదండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా నా సలహా మేరకు చెప్తున్నాను. ఇక్కడికి రాగలిగితే పెరాలసిస్ వాళ్ళు ఏ కండిషన్ లో ఉన్నా ఇక్కడ రాగలిగితే ఇక్కడ మేము అడ్మిషన్ చేసుకొని మీరు సాటిస్ఫై అయ్యేలాగా చేసి ఇక్కడి నుంచి నడిపించి పంపిస్తామని మేము హామీ ఇస్తున్నాం. చూసారు కదండి పేషెంట్ రివ్యూస్. నేను చెప్పడం ఏంటంటే ఏకైక హాస్పిటల్ మనది ఒకటే అండి. ఎలాగంటున్నారా, 4 రకాల ట్రీట్మెంట్ గల హాస్పిటల్ అండి. నేచురోపతి, ఎలక్ట్రోపతి, హోమియోపతి, ఎలక్ట్రోపతి కలిగిన ఏకైక హాస్పిటల్ ఇది. అందులో మన హాస్పిటల్ కూడా మెడిసిన్స్ లో 20% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎక్కడ లేని విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. కేరళ ఆయుర్వేదిక్ ఎలాగైతే మనము ఫిజియోథెరపీతో
క్యూర్ చేసుకుంటున్నాము. ఫిజియోథెరపీ కన్నా ఇది నేచురల్ పతి, ప్రకృతి వైద్యం ఇంకొద్దిగా త్వరగా మనుషులు రికవర్ అవడానికి బాగా సహాయపడుతుంది. మా ప్రత్యేకతలు వచ్చి ఆల్రెడీ మీకు తెలుసు, మళ్ళీ నేను చెప్తున్నాను. పెరాలసిస్ చూస్తాము, ఆర్థో కండిషన్ చూస్తాము, అరికాల మంటలు, నరాలు గుంజడము, తలనొప్పి, ఇంకా ఏదైనా మీకు సమస్యలు, కీలు వాతము చూస్తాము, గౌట్ ఆథరైటిస్ అంటారు కదండి, అలాంటివి కూడా మేము చూడగలుగుతున్నాం. మీలాగ ఎంతో మంది అనారోగ్యాలతో మంచాన పాటు వాళ్ళు ఉంటారు, వేలు లక్షలు పోయిళ్ళు ఎక్కడ వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీ వాళ్ళు, మీతో ఉండే వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు, అలాంటి సమస్యలు ఉండే వాళ్ళు ఎవరైనా కానీ ఈ కేలం అమెరికన్ హాస్పిటల్ కి పంపగలిగితే వాళ్ళు మీరు సహాయకులు చేసినట్టు ఉంటారు. వాళ్ళు మీకు రుణపడి ఉంటారు, వాళ్ళు మీకు రుణపడి ఉంటారు.